శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి మండలంలోని అక్కమ్మకొండ వద్ద ఎంపీ బీకే పార్థసారథి నూతన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభించారు. ప్రకృతి మధ్యలో గుడి చాలా బాగుందని, హిందూపురం రోడ్డు నుండి అక్కమ్మ గుడి మీద వరకు నూతన రోడ్డు వేయిస్తానని, దానికోసం 10 లక్షలు, ఉప్పరసాగర కులస్తుల కళ్యాణ మండపం కోసం 80 లక్షలు, నక్కలగుట్టలోని మసీదుకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి మండలంలోని అక్కమ్మకొండ వద్ద ఎంపీ బీకే పార్థసారథి నూతన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభించారు. ప్రకృతి మధ్యలో గుడి చాలా బాగుందని, హిందూపురం రోడ్డు నుండి అక్కమ్మ గుడి మీద వరకు నూతన రోడ్డు వేయిస్తానని, దానికోసం 10 లక్షలు, ఉప్పరసాగర కులస్తుల కళ్యాణ మండపం కోసం 80 లక్షలు, నక్కలగుట్టలోని మసీదుకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ब्रह्मांड नायकने स्वामी दैवे प्रभुवे स्वामी नशाल गोत्रोद्भवस्य पार्थसारथी नामधेयस्य कमलम नाम्याः साई कल्याण नामधेयस्य सौम्या नाम्याः अशोक नामधेयस्य सह क्षेमत्सैर्य विजय वीर्य आयुरारोग्य ऐश्वर्यादाभिवृद्ध्यर्थं नामदेवता दिव्य अनुग्रहितावसिद्ध्यर्थं नाम पूजाख्यं कर्म करिष्ये। ओम केशवाय नमः। रक्षान्धारगामि नमस्करोमि। जय इंदिरारमण गोविंदा। परसमहेश्वर वेदोक्त మార్చికి 40 లక్షలు ఫస్ట్ స్టెప్, మార్చి తర్వాత ఒక 40 80 లక్షలు అట్ ఏ టైం మంజూరు చేశాం. 80 లక్షలు కళ్యాణ మంటపానికి. తొందరలోనే భూమి పూజ కూడా చేస్తాం. డేట్ ఇచ్చి భూమి పూజ చేస్తాం. 1 లక్షల రూపాయలు ఫస్ట్ టైం మార్చి, ఇది ఫస్ట్ మార్చి వరకు 40, అవుట్లో 40 అంటే టైం 80 లక్షలు ఇచ్చేసాం. పూర్తి 99% పూర్తి అవుతుంది. తక్కువ వస్తే కూడా తర్వాత కూడా ఏదో ఒక గ్రాంట్లోనో లేకపోతే ఏదో ఒక రూపంలోనో కళ్యాణ మండపం పూర్తి చేస్తాం. ఇది ఒక మాట ఇచ్చాం, మాట కట్టుబడి పని చేస్తాం. నేను ఎలక్షన్ బిఫోర్ ముందు 6 నెలల ముందు మన బీర్లింగేశ్వర టెంపుల్లో పరిగిలో అనౌన్స్ చేశాను. ఏమని చెప్పానంటే, ఈ పెనుగొండ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. బీసీల్లో ఇప్పుడు ఆల్రెడీ బీర్లింగేశ్వర టెంపుల్కి అక్కడ కన్స్ట్రక్షన్ చేశాం పరిగిలో. అదేవిధంగా వాల్మీకులు కూడా ఎక్కువ ఉన్నారు అనే ఉద్దేశంతోనే పరిగిలోనే 80 లక్షల రూపాయలు ఇచ్చాం. దానికి కూడా భూమి పూజ చేసాం. తొందరలోనే స్టార్ట్ చేసేసి 1 ఇయర్ లోపల పూర్తి చేస్తాం. వాల్మీకులకి ఇక్కడ సగర కులస్తులకు కూడా మాట ఆ రోజు చెప్పా, ఆ మాట ప్రకారమే 80 లక్షలు ఇస్తున్నాం. అది కూడా తొందరలో అంటే 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయాలని దీన్ని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రెండు. ఇంకా ఒకటి చెప్పాను ఆ రోజులు, వడ్డెర కులస్తులు కూడా ఈ అసెంబ్లీలో ఎక్కువగా ఉన్నారు. ఈ 3 కులాలకు కూడా ఆ రోజు మనం కళ్యాణ మంటపాలు ఇస్తామని చెప్పాను. అది మార్చి తర్వాత నెక్స్ట్ ఇయర్ 2025-26 మధ్య అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే వరకి కులస్తులు కూడా స్థలం ఇచ్చాము. ఇక్కడ నల్గొండ రాయనపల్లి దగ్గర స్థలం ఇచ్చాము. పెనగొండలో 1.5 కోటి రూపాయలు విలువ చేసే స్థలం కూడా బలిజ కులస్తులు కూడా ఇచ్చాం. ఇంకా రిమైనింగ్గా ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చారు. తప్పకుండా నా సహకారం ముస్లిం సోదరులు కూడా ఉంటుంది. వాళ్ళతో కూడా ఇంజనీర్స్తో మాట్లాడి నా వంతు సహకారం ఇస్తాను. ఒక ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత అన్ని వర్గాలు అన్ని కులస్తులకి అందరికీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా ఒక బీసీ కులంలో పుట్టాను. తప్పనిసరిగా బీసీలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో నా వంతు సహాయ సహకారాలు అందరికి కూడా ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఏ కార్యక్రమాలు వచ్చినా వంతు సహకారం ఎప్పుడు కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఉంటుంది.